శ్రీకాకుళం జిల్లా పలాసలో సాక్షి పత్రిక అసత్య కథనాలు రాస్తుందని టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష భర్త పార్టీ సమన్వయకర్త వెంకన్న చౌదరిపై సాక్షి పత్రిక అసత్య కథనాలను రాస్తుందని టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పలాసలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి 3 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. మన నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి డీసీ గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, అలాగే స్థానిక డీసీ గారి మీద తప్పుడు వార్తలను రాస్తున్నారు. అలాగే నిన్ను నాకైతే ఎమ్మెల్యే గారికి అయితే మా నియోజకవర్గం సమన్వయకర్త మీద ఏదో ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు ప్రతిపక్ష నాయకులారా సాక్షి పత్రిక, సాక్షి టీవీకి ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్క ఆరోపణ నిరూపించండి. మా నాయకుల మీద ఒక్క ఆరోపణ నిరూపించగలరా? ఒక్క ఆరోపణ నిరూపించండి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఉట్టి ఓటుకంపుడు కబుర్లతో పనిచేసిన ప్రభుత్వం, పనిచేసిన నాయకత్వానికి ప్రోత్సహించండి తప్పిస్తే ఇలాంటి అబద్ధాలు కబుర్లు ఇచ్చేయకండి. ప్రజలారా ఒక్కసారి మనం ఆలోచించండి. సాక్షి పేపర్ కానీ, సాక్షి టీవీ కానీ ప్రజలందరికీ బాగా చేస్తేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. 2019లో ఆ సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి మోసపోయాం మనం. అది చూసి అవన్నీ చెప్పినవన్నీ నిజం అనుకున్నాం. ఒక్కడు కూడా నిజమవలేదు. అందుకని మనందరం కూడా సాక్షి టీవీ, సాక్షి పేపర్ని బాగా చేయాలని చూస్తాం.